హలో దోస్తులు, వెల్కమ్ టు అవికా వైన్స్. గుండమ్మ పంచాయతీ 4వ వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. దోస్తులు, వీడియో మొత్తం చూసాక మీరు ఎలాంటి పంచాయతీ చెప్పాలనుకుంటున్నారో కామెంట్ లో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ఎంటర్టైనింగ్ కంటెంట్ మీ ముందుకు వస్తుంది. అయితే మరి ఇవాళటి పంచాయతీలో ఏముండబోతోంది, ఎవరు తీసుకొస్తున్నారు పంచాయతీ, సమస్య ఎవరిదో చూసేద్దాం వీడియోలోకి వెళ్ళి. ఇవాళ మన గుండమ్మ పంచాయతీకి ఎలాంటి తీర్పునిస్తుందో చూసేద్దాం పదండి. ఇంకో విషయం అండి, ఈరోజు సుధా వాళ్ళ బ్రదర్ రాజేష్ ది బర్త్డే. హ్యాపీ బర్త్డే రాజేష్. నువ్వు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏందే నువ్వు మంచిగా ఆదివారం చికెన్ తెచ్చుకుందామే అంటే ఇననే లేవు. ఫంక్షన్ ఉన్నది, ఫంక్షన్లో మస్తు తినేవు అంటివి. ఏం ఫంక్షన్ పాడైందే? అయ్యో, నీ చికెన్ పాడగాను ఇంకా చికెన్లోనే ఉన్నదా నీ మనసు అంతా? నిన్న ఫంక్షన్ పోయి మంచిగా ఉమ్ముతీవి కదా. ఏడవు మిన్నే తెలిసినోడు అంటివి. మనం పోయేసరికి ఏమన్నా ఉండేనా? మొత్తం ముక్కలన్నీ అయిపోయినాయి, వట్టి షోర్వ మిగిలింది కదా. మొత్తం అయిపోయినాక నిన్న ఎవడు పొమ్మన్నాడు? నేను ముందే పోయినా మంచిగా తిన్నా. వాళ్ళు ఇల్లు మాట్లాడి పోయేసరికి కథం ముక్కలన్నీ అయిపోయి వట్టి షోర్వ మిగిలే. మళ్ళీ మా అమ్మకి తీసుకోపోమంటివి. వట్టి షోర్వ పట్టకపోతే అది గులుగుడు. నువ్వు ఎన్ని తీసుకపోయినా ఎంత కమ్మావాణి పెట్టినా అది గులుగుడు మాత్రం మానది. గులుగుతానే ఉంటది రోజంతా ముసల్ది. ఏమో ఊకే మా అమ్మని అంటవేంది? ఇవాళనైతే తీసుకొస్తానే ఇంత చికెన్ పొంగ పట్టకపోదాం. ఇవాళ చికెన్ అంటవేంది? పప్పు అండినాడా ఇంట్లో? గంజడి పప్పు ఉన్నది. అయితే వైనే గంజడి పప్పు అయితే ఏంటి, మంచిగా పక్కకు అంచుకు చికెన్ ముక్కలు పెట్టుకొని తింటే కమ్మగుంటది. గంజడు అయితేనేమి, 2 గంజలు అయితేనేమి, అవ్వ కొడుకులు ఇద్దరు కలిసి మొత్తం కథం చేస్తారు. కానీ నాకు తెలియదా, ఇంకా చికెన్ కూడా కథం చేస్తారు. ఇవాళనైతే తెచ్చుకునేదే లేదు. మళ్ళీ ఆదివారం దాకా ఎట్లా అవుతారే? మా అమ్మ పానం ఆయన గుడుక్కుమంటది. మీ అమ్మ పానం గుడుక్కున్నది, నీ పానం గుడుక్కున్నది. రేపు తెచ్చుకునేరు తీయి. పంచాయతీకి అందరు వచ్చిండ్రు. ఊకే నీ పంచాయతీ ముందర పెట్టకిడ. అందరికీ నమస్కారం. మన గుండమ్మ పంచాయతీ మొదలు పెడుతోంది. గుండమ్మకు జై. అగో తాత, నువ్వేడికొచ్చినావు? పంచాయతీ నీదేనా ఏంది? కాదు గుండవ్వ, ఇంత కూసుంటే ఏమైనా బోరు కొడుతుంది. ఇగో మా ముసల్ది టీవీ సీరియల్ పెట్టుకొని అది నన్ను దానికి ఇష్టమైన పెట్టుకుంటది. ఊకే దానికి ఇష్టమైన నాకు చూడబుద్ధి అయితే లేదు. ఇక గీడికత్తే మంచిగా రోజుకోక తినిపిస్తుంది కదా, అందుకే వచ్చిన. మరి పంచాయతీ చెప్తావా నువ్వు? ఇవాళ నువ్వే తెంపావు పంచాయతీ. ఈయన మంచిగా నాకు గదేడ శాతం అవుతుంది గుండవ్వ, వట్టిగా తినిపోతా గంతే. సరే కూసోతి. బుక్కెడంతా నేనైతే వచ్చినావు కదా, గిడ భోజనాలు అయితే ఏం పెట్టరు మరి? అరే ఎవర్రాకరా, వాళ్ళకి తిన్నారంటే మనల్ని జైలు ఎత్తారు వాళ్ళు పోలీసులు. అరే పిసబిత్తిరన్నయ్య, అట్లా పోలీసులు అయితే అడ్రస్ చేసుకుంటారా? పోలీసుల అడ్రస్ వేరే ఉంటది, నాకు తెలుసు. వాళ్ళు క్యాబ్ పెట్టుకుంటారు, గన్ను కూడా పట్టుకుంటారు. పిసన్నయ్యకి ఏం తెలియదు. అరే నువ్వు గట్టి వరినావనుకో, రేపు స్కూల్లోకి పోయినాక మీ టీచర్కి చెప్తా. ఏమిటి పంచాయతీ? ఎవరిది? ఎవరివే పిల్ల నువ్వు? నీ పేరేంది? డాడీ నమస్తే గుండమ్మ. నమస్తే లింగన్న. నా పేరు రజిత. రజిత చెప్పు, ఏమైంది? నీకు పెళ్ళయిందా? నాకు పెళ్ళయింది గుండమ్మ, పెళ్ళయింది. 2 పిల్లలు ఉన్నారు. పెళ్ళయి ఎన్నేళ్ళు అవుతుంది? 2 పిల్లలు. ఆడపొరగాన్లా మగ పొరగాన్లా? 2 కొడుకులే గుండమ్మ. మరి ఏమిటికి వచ్చిన వీడికి? ఏం సంగతి? పిల్లల్ని తీసుకురాలేదా? తీసుకొచ్చిన లింగన్న. ఓగాడు ఉన్నారు నా పిల్లలు. చిన్న బుడ్డెడు పొరగాన్లు. నీ పొరగాన్లేనా? మరి గీనే వాళ్ళు నీ పెనిమిటేనా? నేనే ఆమె భర్తను గుండమ్మ. నా పేరు రాజు, నా భార్య రజిత. ఇగో నాకు 2 పిల్లలు, కార్తీక్, సురేష్. అరే నువ్వు నోరు మూసుకోరా. రాజు,
మరి ఎందుకు వచ్చిందట నీ పెళ్ళి అంగిడికి? ఏంది సంగతి? గుండమ్మ ఆమెనే వచ్చింది, నన్ను కూడా ఆమెనే తీసుకొచ్చింది. అడుగురు చెప్తుంది ఏం చెప్తుందో. ఏమైందే పిల్ల? నీ మొగుడు చూస్తా అంటే మంచిగానే మాట్లాడుతాడు కదా, మంచిగా జాబ్ కూడా చేస్తానట్టున్నాడు. ఏం జాబ్ చేస్తాడు నీ మొగుడు? సాఫ్ట్వేర్ జాబ్ అట, కంప్యూటర్లు ఒత్తుకుంటూ కూర్చుంటాడు. ఏమైనా నీకేం రోగమే పిల్ల? మరి అన్ని మంచిగానే ఉన్నాయంట అన్నావు, ఉద్యోగం చేసుకుంటాడు అంటున్నావు, భర్త, 2 పిల్లలు ఉన్నారు. మరి ఇంకేం బాధ అవుతుందే నీకు? తిన్నది అరుగుతలేదానే? మా కొనిస్తాడు, ఎందుకు కొనియాడు? మరి టిప్పు టాపుల డ్రెస్ మంచిగానే వేసినావు కానీ అది మొగుడు కొనిచ్చిందేనా? మొగుడు కొనిచ్చిందే. బంగారం వేసినావు, అన్ని మంచిగానే ఉన్నాయి కానీ నీ సమస్య ఏందమ్మా చెప్పు. ఇగో నా మొగుడు సాఫ్ట్వేర్ జాబ్ అంటాడు, ఏందో అంటాడు, ఎప్పుడు బిజీగానే ఉంటాడు. మరి సాఫ్ట్వేర్ జాబ్ అంటే బిజీ ఉండద్దా? అవే నీకు పైసలు ఎక్కువ కావాలంటే ఎక్కువ కష్టపడాలి, ఎక్కువ వద్దంటే తక్కువ కష్టపడతాడు. ఎక్కువ సంపాదించేట వాళ్ళందరూ గంత బిజీగా ఎవరు ఉండరు, మంచిగా పట్టించుకుంటారు పిల్లలను. ఏంటమ్మా నిన్ను పట్టించుకుంటలేడా రాజు? ఏం రాజు పట్టించుకుంటలేవా నీ భార్యని? ఏం పట్టించుకునుడో ఏమో. గడ పంచాయతీ ఇందామని నేనత్తే ఈ పొరగాన్నేమో ముచ్చట పెడతాండ్రు. నాకు పంచాయతీ చక్కగా వినబడతానే లేదు. పూర నన్నే క్రిత్తాండే ఏంది తాత పీత అనుకుంటా. పూరానికి లవ్ తీటున్నది, బాగా తినచ్చినట్టున్నాడు. చిన్నది అరిగేదాకే ఎగురుతాండు, ముక్కుల నెయ్యి అంటాండు. ఓ పొలగా ఈ కట్ట అందుకొని 4 చంపుతా, ఏమొడతానవు? పొరానికి కౌరం బాగున్నది. బయట మా దోస్తుల మొగుళ్ళు ఇంకా ఈయన కన్నా ఎక్కువ లక్షలు ఎక్కువ సంపాదించుతాండ్రు. వాళ్ళు ఎంత మంచిగా పట్టించుకుంటారు పిల్లలను, గీన లెక్క కాదు. నీకు పిల్లగాళ్ళకు ఏమన్నా తక్కువ చేస్తాన్నాడే? పిల్ల మంచిగా చూసుకుంటలేడా? పిల్లలకి ఏమన్నా తిండి గిండి బట్టలు ఫీజులు బడి ఫీజులు ఏం కడతలేడా? అన్నీ కడతాడు, ఫీజులు కడతాడు, బట్టలు కొనిస్తాడు, అన్నీ ఎత్తాడు. ఎందుకు చేయడు? మాకు కాకపోతే ఇంకెవరకు పెడతాడు? మరి ఇంకేం నొత్తాందే నీకు? ఏడ నొత్తాంది? ఆవు రాజు ఏమంటుంది నీ భార్య? నీకేమన్నా అర్థమవుతుందా? మాకైతే ఏం అర్థమవుతలేదు. మంచిగా చూసుకోవడం అంటే ఏంది? ఏమో మంచిగా చూసుకోవడం అంటే ఏందో. మరి నేను వారానికి ఒక సినిమాకి తీసుకుపోతా, బయటకు షికార్లకు కూడా తీసుకుపోతా అన్న. మరి పట్టించుకుంటలేడు అంటే ఇంకేం పట్టించుకోవాలి? ఆఫీస్కి పోయినాక నాకు ఫోన్లు చేస్తాడు, అడుగుండ్రి. అగో ఆఫీస్కి పోయినాక ఒక భారీ ఫోన్ చేస్తే ఏమవుతుంది? ఇంత తిన్నావా, బుక్కడంత తిన్నావా, పన్నావా అని అడగాలి భార్యను. ఒక్కతే ఉంటుంది కాదా ఏ ఇంట్లో? పోంగానే ఎత్తా చేరుకున్నా అని. మధ్యాహ్నం పూట తిన్నావా, నేను తిన్నా అని చేస్తా. సాయంత్రం పూట కూడా ఎత్తా వస్తా అన్నమన్నది ఇమ్మంటావా అని. ఇంకేం ఫోన్లు చేయాలి గుండా? మనకు అర్థం కాదు. మొత్తం దీనికే ఫోన్లు చేసుకుంటూ కూర్చుంటే నేను ఆడ ఉద్యోగం చెయ్యన్నా? మరి అద్దా 3 మాటల ఫోన్ చేస్తాడు పొలగాడు, మంచిగానే చేస్తాడు కదా. నా బిడ్డ మొగడు అవుట్ ఆఫ్లు ఉంటాడు, అడు వారానికి ఒకసారి ఆదివారమే ఎత్తాడు ఫోను. మళ్ళా మధ్యలో చెయ్యడు, మధ్యాహ్నం చెయ్యడు. గీ పోరానికి ఇచ్చి చేసినా అయిపోవు నా బిడ్డను. గంతేనా? గట్ల ఏత్త అయిపోతుందా? మంచిగా మెసేజ్లు పెట్టాలి, నాతోటి చాటింగులు చేయాలి. అవునే పోరి, పెళ్ళై 5 ఏళ్ళు అవుతుంది, ఇంకా మెసేజ్లు చాటింగులు ఏంది? గా పోరగాళ్ళను ఎవరు చూస్తారు చాటింగులు మెసేజ్లు చేసుకుంటా కూర్చుంటే? అరే ఇక బండది పోరగాళ్ళని మనన్నే అంటాందిరా ఊకే. నేను పోయి తీడుతా దాన్ని. అరే ఉర్రకని చెప్పినారా నీకు? మనల్ని తీసుకుపోయి జైలు ఎత్తారు, ఒరుతే ఉర్రకు. అరే ఇక ఊకే మన మమ్మీని తిడతాందిరా, నేను తీడుతానేం దాన్ని ముసల్ది. ఇగో డాడీ వచ్చేటప్పుడు ఏం చెప్పిండు? ఏం మాట్లాడద్దు, సైలెంట్గా ఉండుండ్రి, సైలెంట్గా ఉంటే మీకు చెరొక ఐస్ క్రీమ్ కొనిస్తా అని చెప్పిండు. నువ్వు వరినవనుకో నీకు లేదు ఐస్ క్రీమ్, నేనైతే ఐస్ క్రీమ్ తింటా. నాకు కూడా కావాలి ఐస్ క్రీమ్, నాకు కూడా కావాలి, నేను కూడా సప్లై కూకుంటా. నేను
ఎప్పుడు నా గురించే మాట్లాడాలి, ఎప్పుడు నాకే ఫోన్లు చేసుకుంటూ ఉండాలి. నాకు ఎత్తలేడంటే ఆఫీస్లో కూర్చొని ఎవతికి ఎత్తాండో మరి. అయ్యో నీ పాపం పాడగాను, మొత్తం నీకే ఫోన్లు చేసుకుంటుంటే ఆ పోరడు జాబు వేసుకోన్నా అద్దా, బయట గంటెత్తారు మెడలు పట్టి గట్లా చేసిండంటే. నాకు అవన్నీ అనవసరం. మరి ఇంకేందిగా సపరేక జాబ్ ఇడిచిపెట్టి వచ్చి కూర్చొని ఫోన్లు చేసుకుంటా కూర్చోమంటా నీకే. ఇక ఫోన్లతో పని ఏమున్నది, పక్క కూర్చోబెట్టుకొని మాట్లాడిగా ఏం మాట్లాడతావు రోజంతా. ఏందో ఏందో ఇవాళ రేపు పిల్లగాళ్ళు ఇంతకన్నా ఎక్కువ ఎవరేం మంచిగా చూసుకుంటారు చెప్పుకుంటామా. నేను పెళ్ళైన కాడ నుంచి దానికి ఎన్ని వేసినో అడుగుండ్రి. దానికి ఎప్పుడైనా జ్వరం వచ్చినా కూడా నేను ఆఫీస్కే పోను, ఇంట్లోండి దగ్గరుండి చూసుకుంటా. ఓ పొల్లా ఏమంటావే? అవి ఒగ్గిట్టు మొగుడు మాట్లాడుతూ ఉంటే ఏక నట్టలు తుపాకీ అంతో ఏందో మాట్లాడుతుంది. ఎవడే ఏక నట్టలు తుపాకీ ఆడు? అవురా నట్టలు తుపాకీ, దానికి ఏమైతావు అన్నవా తమ్మునివా? ఆయన పేరు నట్టల తుపాకీ కాదు. జవాన్ అంటే నీకెందుకు రోషం పొడుచుకొత్తంది? ఆయన పేరు ప్రకాష్. నీకేమైతాడు? అవురా ఆడంగులోడా, నీకు మాట్లాడత్తలేదా? నిన్నే అడుగుతానా, ఏంది నీ పేరు? నా పేరు ప్రకాష్. నట్టలు నారిగాన్ లెక్కనే ఉన్నది కదా నీ గొంతు. ఆడదానువా మొగనువా నువ్వు? ఏం మాట్లాడుతున్నారు మీరు? నా పేరు ప్రకాష్, నేను మొగని. చెప్తానే తెలుస్తుంది. నువ్వు చెప్తానే తెలుస్తుంది నువ్వు మొగోన్వని. నీ గొంతింటే ఆడదాని లెక్కనే ఉన్నావు సేము. గడు ఏమైతాడే నీకు సప్పుడు అయ్యావు? ప్రకాష్ నేను ఇద్దరం ఒకటే కాలేజీలో చదువుకున్నాం. ఓ గదా, అవే అర్థమైంది కథ. ఇద్దరు ఒకటే కాలేజీలో చదువుకున్నారు అప్పుడు. ఇప్పుడు ఇద్దరు ఒకటే ఇంట్లో ఉందాం అనుకుంటాను, గంతే కదా. 5 ఏళ్ల కిందనే నన్ను ప్రకాష్ పెళ్లి చేసుకుంటా అన్నాడు. నేనే అప్పుడు చక్కగా ఇన్లే, మా అమ్మ నాన్న చెప్పినట్టు ఇన్నా. ఇని పోయి రాజుని పెళ్లి చేసుకున్నా. కథమిగా నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. ఏ మనశ్శాంతి లేకుండా పోయిందమ్మా? ఏమైంది నీకు ఇప్పుడు ఇంత మంచిగా ఉన్నావు? ఈ నట్టలు నారిగాడు ఏమన్నాడు మరి? పోయిండా ఇడిచిపెట్టి నీకు పెళ్లి కాగానే? ఏం చేస్తాయిగా, నా దారి నేను చూసుకున్నా. మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చి వచ్చినవరా మరి నువ్వు? తన దారి తను చూసుకున్నా. ఇంతవరకు నా కోసం పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు నా ప్రకాష్. నీకోసం చేసుకున్నాడా? గానికి ఆడంగులోనికి పోరిని ఎవరిస్తారే? గంతికే కాలేదు కావచ్చు పెళ్లి. మళ్ళీ ఎప్పుడు కలిసిండే నీగాడు? నిన్న మార్కెట్కి పోతా ఉంటే కలిసిండు. పెళ్ళయిందా అని అడిగితే అయింది ఏదో ఇక బతుకుతానా అని చెప్పిన. పిల్లలు ఎంతమంది అని అడిగిండు. 2 పిల్లలు అని చెప్పిన. మరి నీ పెళ్ళయిందా, నీకెంతమంది పిల్లలని అడిగినా. నాకు పెళ్ళే కాలే అన్నాడు. నా కోసం నా ప్రకాష్ పెళ్లి చేసుకోకుండా అట్లనే ఉన్నాడు. అయ్యో బిడ్డ, నీ కోసమే చేసుకోకుండా ఉన్నాడా? నీ మూతి వలగొట్టని, నీ కోసం చేసుకోకుండా ఉన్నాడా ఆడు? ఏది ఆ నట్టలు నారి నోట్ల చెప్పునాడ పెట్ట? అవురా నట్టలు నారిగా, నా పేరు ప్రకాష్. నీ ప్రకాష్ నోట్లని తెలుసు, చెప్పురా నట్టలు నారి. నట్టలు నారి అంటేనే మంచిగా ఉంటుంది నీకు. పోయి ప్రకాశం తీసేయించుకో, నట్టలు నారి అని పెట్టుకో పేరు. ఏమిరా నువ్వు ఏం ఉద్యోగం చేస్తానో చెప్పు? నేను జాబ్ సర్చింగ్లో ఉన్నా. అంటే గదేం జాబ్ రా? అంటే ఉద్యోగం ఎత్తుక్కుంటాను గుండమ్మా, ఉద్యోగమే లేదానికి. ఇన్నావే పిసపొడ్డి, ఆయనకి జాబు లేదు మన్ను లేదు. జాబ్ సర్చంగులు ఉన్నాడటాడు, సర్చంగుల. ఆయన నోట్లే మన్ను పోయా. ఆయనకి జాబే ఎత్తలేదు. ఇంకా ఆయనకి పోరిని ఎవడిస్తాడు చెప్పు? ఏడు బాపు దొంగ మొగదాన. మనిషికో మాట పశువుకో దెబ్బ అన్నారట. మంచిగా చెప్తే ఇన్సావరే మీకు ఎక్కది నెత్తికి. పోని పాపమని అప్పటిసంది మంచిగా మాట్లాడుతూ ఉంటే నా ప్రకాశో అనబడితివి. ఆ నట్టలు గారి నాడి తీపుటాపు రెడీ అయితే అయిపోయినావే. ఓ అద్దాలు పెట్టిండు, ఓ కోటేసిండు. ఆయనకి జాబు లేదు మాను లేదు. ఏం పెట్టి పోషిస్తాడే నిన్ను? మంచి మంచి అంగిలేసుకొని ఇట్లా టింగుమని తిరగడానికి నీకు ఆడ ఏం నుంచి కొనుకొస్తాడు అనుకుంటున్నావే? 2 పొరగాన్లు ఉన్నారు, చిన్న చిన్న పొరగాన్లు. వాళ్ళని ఎవడు చూసుకుంటాడే? అగో వాళ్ళని చూడు, చిన్న చిన్న బుడింకాయలు ఎట్లున్నారు. పోలీసులకు పట్టిస్తారు. మొద్దు బల్బు బలిసిన ఆవు. మొగుడు సంపాదిస్తా ఉంటే ఇంట్లో కూర్చొని నాటకాలు ఆడుకుంటా తినుకుంటా పండుకుంటా ఒకసారి పోయేదాన్ని ఉద్యోగం సంపాదించిపోయేది.
నట్టల నారిగాని పట్టుకొని తిరుగుడు కాదు. ఒరే నట్టల నారిగా, అరే అందరు రాండ్రా, ఇన్ని గట్టేయండి, చెట్టు గట్టేయండి, తందాం అందరం కలిసి. వాము నన్ను చెట్టు కట్టేసి అంతరట, నేను చంపు. చూసినా పారిపోయిండు నట్టల నారిగాడు. నువ్వు నాడు దాని పక్కకు వచ్చి నిల్చో. అది గట్లుండుండ్రి, మళ్ళేమన్నా వేయని దాని పని చెప్తా. ఎట్లుంది దోస్తులు మన వీడియో? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అల్లొచ్చే కథలా కలుద్దాం రేపటి కథలా.